హలో అండి, నేను మీ రాజీవ్ నేతి ఫ్రమ్ హెల్త్ నీడీ ఆర్గనైజేషన్ ఆర్ గ్రూప్ అనుకోండి. సో నేను ఇవాళ వచ్చేసి ఎల్వి ప్రసాద్ సిద్దిపేట్ నేత్ర కేంద్రాలయంలో ఉన్నానండి. చూడండి, ఎల్వి ప్రసాద్ సిద్దిపేట్ కేంద్రం. సో ఇది వచ్చేసి కృష్ణ సింధు నేత్ర వాళ్ళు, కృష్ణ సింధు అనే వాళ్ళు దాతలండి ఇది దీనికి, ప్లస్ వేరే దాతలు కూడా ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళకి మేజర్ దాతలు ఉండొచ్చు, అందుకని ఇక్కడ పెట్టారు. సో ఈ వీడియో నేను ఎందుకు తీస్తున్నానంటే, ఎల్వి ప్రసాద్ అనేది దాంతో మనము హెల్త్ నీడీ అనే మా ఆర్గనైజేషన్తో ఆర్ సంస్థ ఆర్ గ్రూప్ నుంచి క్యాంప్ పెట్టినప్పుడు చాలామందికి సర్జరీస్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఆ సర్జరీస్ చేయాలనే అవసరంతో వీళ్ళు సర్జరీస్ ఎవరితో చేపిస్తారు, ఏం సంగతి అనేది వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళకి డౌట్ రావచ్చండి. సో ఆ డౌట్ క్లారిఫై చేయడానికి ఎల్వి ప్రసాద్ అనే సంస్థ ఎట్లా ఉంటుంది, ఏంటి, ఏం సంగతి అనేది నేను లైవ్గా వచ్చానండి. సో ఇప్పుడు నేను ఒక పొద్దు నుంచి చాలా అర్జెంట్ వర్క్లో ఉండే, కానీ ఇవాళ పని ఇవాళ కొంతమంది సర్జరీస్ మేము ఫ్రీగా చేయించాము. సో వాళ్ళ నుంచి మాట్లాడిపించి మీ కాన్ఫిడెన్స్ అంటే మీ విశ్వాసం మేము గెలవాలనే దాంతో ఉద్దేశంతో నా పని చేసుకొని వచ్చే వరకు లేట్ అయింది. నేను వచ్చేసి సికింద్రాబాద్ ఉంటాను. సో గచ్చిబౌలిలో అక్కడంతా పని చేసుకొని నేను ఇక్కడ డ్రైవ్ చేసి వచ్చే వరకు సాయంత్రం అయిపోయిందండి. సో ఇదండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఎల్వి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య కేంద్రం దగ్గర సిద్దిపేటలో ఉంది. సిద్దిపేట నుంచి 6 కిలోమీటర్స్ బిఫోర్లో నేషనల్ హైవే దగ్గర ఉందండి, నేషనల్ హైవే. సో ఇది వచ్చేసి ఈ సంస్థ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా కట్టారు చూడండి. 5 స్టార్ హాస్పిటల్ ఆర్ 5 స్టార్ హోటల్ కూడా దీనికి ఈక్వలెంట్గా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో ఇదండి సంస్థ. ఎన్ని ఎకరాలు ఉందో తెలియదు. సో ఇదండి. సో చూడండి, బిల్డింగ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్, అండ్ అది వచ్చి హాస్పిటల్. ఎంత పెద్ద హాస్పిటల్, 2 స్టోరీ హాస్పిటల్. నేను ఇప్పుడు మీకు లోపల తీసుకొని వెళ్తున్నా అండి. సో ఇదండి ఎంట్రన్స్, గ్రాండ్ ఎంట్రన్స్. సో ఇది గ్రాండ్ ఎంట్రన్స్ అండి. ఎంత వైడ్గా ఉంది ఎంట్రన్స్. సో ఇది ఎంట్రన్స్, లైట్ అన్న. సో ఇది ఎంట్రన్స్ అండి. సో ఇప్పుడు రాత్రి 8 o'clock అయింది కాబట్టి జనాలు లేరు. సో ఇప్పుడు ఇంకొద్ది ఎల్వి ప్రసాద్ సిద్దిపేట్ సెంటర్ గురించి చెప్తానండి. సో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ విజన్ సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ ప్లాన్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ 2022-2023 అండి. సో ఇది సిద్దిపేట్. ఇందులో వచ్చేసి వీళ్ళకి ఎల్వి ప్రసాద్ సేవలు అనేది 4 రకాలు ఉన్నాయండి. ఒకటి విజన్ గార్డియన్ అని, ఇంకోటి విజన్ సెంటర్ అని, ఇంకోటి సర్వీస్ సెంటర్ అని, ఇంకోటి టర్షరీ కేర్ సెంటర్, ఇంకోటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో 4 రకాలుగా వీళ్ళు సేవలు అందిస్తున్నారండి. 1, 2, 3, 4, 5 రకాలుగా సేవలు అందిస్తున్నారు. సో ఇది వచ్చేసి సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది ఇప్పుడు నేను ఉన్నది. సో ఈ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ కింద ఇన్ని విజన్ సెంటర్లు ఉన్నాయి. అది విజన్ సెంటర్లు ఉన్నాయి, విజన్ గార్డియన్స్ ఉన్నది. విజన్ గార్డియన్స్ ఏంటంటే అండి, అంగన్వాడీ వర్కర్స్, సోషల్ వర్కర్స్ అండి. సో వాళ్ళు ఎల్వి ప్రసాద్తో మాట్లాడికి ఎవరైతే ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళతో టచ్లో ఉంటారు ఈ విజన్ గార్డియన్స్. విజన్ సెంటర్స్ ఏంటంటే ఈ గ్రీన్ కలర్ చూడండి, ఈ గ్రీన్ కలర్. సో ఇదేంటంటే చిన్న క్లినిక్ అంటే చిన్న ఒక రూము అట్లా చిన్న సెంటర్ లాగా ఒకటి ఉంటుందండి. సో అందులో వచ్చేసి ఎల్వి ప్రసాద్ వాళ్ళు చెక్ చేస్తారు, అంటే ఒక ఆప్థమాలజిస్ట్ సంథింగ్ ఎవరో ఉంటారు. సో ఇది వచ్చేసి ఒక 50,000 మందికి సర్వ్ చేస్తారు. అంటే 50,000 పాపులేషన్ ఉన్న వాళ్ళకి ఇది విజన్ సెంటరు కేటర్ చేస్తుంది. అంటే వాళ్ళకి 50,000 జనాభాకి ఒక విజన్ సెంటర్ అనేది ఉంటుందండి. సో వచ్చేసి విజన్ సెంటర్. ఇంకోటి సర్వీస్ సెంటర్ అంటే ఇప్పుడు నేను ఉన్నది సర్వీస్ సెంటర్ అండి. సో ఒక 10 విజన్ సెంటర్లు అంటే 50,000 అట్లా 10 విజన్ సెంటర్లు కలిపితే కానీ ఒక సర్వీస్ సెంటర్ ఉంటుంది. సర్వీస్ సెంటర్ అంటే 5 లక్షల మందికి ఒక సర్వీస్ సెంటర్, అంటే ఒక 5 లక్షల జనాభాకి ఒక సర్వీస్ సెంటర్ ఉంటుంది. సో ఆ సెంటర్లో నేను ఇప్పుడున్నాను.
అండ్ ఈ సంస్థ గురించి చెప్పాలంటే ఈ మహానుభావుడు డాక్టర్ గొల్లపూడి ఎన్ రావు గారండి. సో ఈయన స్థాపించిన సంస్థ, చాలా మహానుభావుడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎంతోమంది పేద ప్రజలకి ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇలా ఉంటుందండి. బిల్డింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో ఇది వచ్చేసి ల్యాబ్, టెస్టింగ్ ల్యాబ్. ఇది వచ్చి పేషెంట్ వెయిటింగ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి కృష్ణ సింధూరి ఐ సెంటర్, అంటే వీళ్ళు కూడా దాతలు. సో ట్రైనింగ్ ఏం చేస్తారు, ఏమేమి ఈ విజన్ సెంటర్లో ఏమేమి చేస్తారు, హెల్ప్ చేస్తారు అనే దాని గురించి ఇక్కడ ఈ బోర్డు అండి. సో ఇంకోటి ఏంటంటే పుట్టిన పిల్లవాళ్ళకి కొన్ని ఐ రిలేటెడ్ క్యాన్సర్స్ వస్తాయి. సో అది వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో శిశువు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా క్యాన్సర్ది వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. దాని గురించి మేము ఇక్కడ రాశారు. సో ఇది ఎంట్రన్స్ రాగానే ఇక్కడ ఫ్రంట్ డెస్క్. ఇప్పుడు ఎవ్వరు లేరు, ఎందుకంటే నేను ఇప్పుడు 8 o'clock ప్లస్ 8:30 చేంజ్ టైంలో ఉన్నా కాబట్టి ఎవ్వరు లేరు. సో ఇక్కడ ఫ్రంట్ డెస్క్ అండి. అంటే ఇక్కడ వచ్చిన పేషెంట్స్ వచ్చేసి వాకింగ్, అంటే ఎవరన్నా పేద ప్రజలు కానీ ఎవరైనా కానీ ఇక్కడ వాళ్ళకి ఐ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ రిజిస్టర్ చేస్తారు. సో ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత వీళ్ళు వచ్చేసి ఇక్కడ తీసుకెళ్తారు, రిజిస్టర్ అవుతారు. సో పేద ప్రజలకి ఫ్రీ. ఆ పేద ప్రజలు అనేది వాళ్ళ మనసులో నమ్మకం మీద వాళ్ళు అడుగుతారు, మీరు పెట్టుకోగలుగుతారా పెట్టుకోలేరా అనేసి. మీరు పెట్టుకోగలుగుతారు అని అనుకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలండి. అది కూడా ఎక్కువ డబ్బులు కాదు, 150 రూపాయలు అంతే పాపం. సో ఇంత పెద్ద సంస్థ నడవాలంటే వాళ్ళకి డబ్బులు కూడా అవసరం కదా. సో పెట్టుకోగలుగుతారంటే 150 రూపాయలు ఏమో ఛార్జ్ చేస్తారంట. ఎగ్జాక్ట్ తెలియదు, నాకు వాళ్ళ అనుకుంటున్నాను, చెప్పారు ఒకరు అనమాట. సో ఇంకా పేద ప్రజలకైతే ఫ్రీ ఇస్తారు. అది కూడా వాళ్ళు మీ మీదనే నమ్మకం వదిలేస్తారు. సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ అంటే లోపలికి వెళ్తున్నాను. సో ఇది ల్యాబ్. సో ఇదొక స్క్రీనింగ్ సెంటర్. దానికంటే బిఫోర్ నేను వచ్చేసి ఇంకోటి చెప్తాను. ఇది డయాగ్నోస్టిక్ సెంటర్ వెళ్తుంది. సో ఇది ఏ స్కాన్ అండ్ ఈసీజీ రూమ్, అంటే ప్రాథమికంగా ఈసీజీ మరియు ఏ స్కాన్ అనేది ఏదో టెస్టింగ్ అనమాట. సో ఇదండి. సో అక్కడ వచ్చేసి ఈసీజీ టెస్ట్ చేస్తారు అండ్ ఇది వచ్చి ఏ స్కాన్ చేస్తారు. సో ఇదంటే ప్రాథమికంగా వాళ్ళు చెక్ చేస్తారనమాట సర్జరీ ఉన్న వాళ్ళకి. సో ఇప్పుడు నేను వచ్చేసి సర్జరీ వాళ్ళ కోసం అదండి, కానీ అక్కడ నేను చెప్పాను కదా ఫ్రంట్ డెస్క్లో రిజిస్టర్ చేస్తారు. సో వాళ్ళ కోసము స్క్రీనింగ్, అంటే ఆప్థోమాట్రిస్ట్ వాళ్ళు ఇక్కడ చేస్తారు. సో ఇప్పుడు నేను అక్కడ మీకు సర్జరీ రిలేటెడ్ డయాగ్నోసిస్ చెప్పాను కదండి. ఇదేమో జనరల్ చెకప్, అంటే ఒక పేషెంట్ రాగానే అక్కడ రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి వీళ్ళు చెకప్ చేస్తారండి. సో ఇక్కడ చెకప్ చేసి అంటే సైజు, అంటే కంటి అద్దాల నంబర్ ఎంత ఉంది, ఏం చెప్తుంది స్క్రీన్ చూపిస్తే ఇక్కడ నుంచి వీళ్ళు ఆప్థోమాట్రిస్ట్ ఈ డబ్బా నుంచి తీసి సో సైట్ ఎంత ఉంది, ఏం సైట్ అనేది చూపిస్తాను. సో ఇలా వీళ్ళ దగ్గర 4 రూమ్స్ ఉన్నాయండి. ఇదొకటి అండ్ ఇదొకటి. సో 4 రూమ్లు. సో అక్కడ ఆప్థోమాట్రిస్ట్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ డాక్టర్ ఉంటాడు. ఇది డాక్టర్. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఫెసిలిటీ. సో ఇది డాక్టర్ రూమ్. సో ఇది ఒక డాక్టర్ రూమ్ అండ్ ఇది ఒక డాక్టర్ రూమ్. సో 2 డాక్టర్స్ ఉంటారు ఇక్కడ ఈ సెంటర్లో. అక్కడ వేరే జాలు ఉండొచ్చు. సో 4 స్క్రీనింగ్ రూమ్లు. అక్కడ ముందు వచ్చేసి అక్కడ ముందు ఉండే కదా అక్కడ బయట, అక్కడనేమో సర్జరీకి సంబంధించింది. ఇదేమో 4 స్క్రీనింగ్ అండ్ మళ్ళీ అదేమో డాక్టర్ రూమ్, 2 డాక్టర్లు. సో ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ అవసరం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే స్పెక్స్ కావాలనుకోండి, స్పెక్స్ రికమెండ్ చేస్తే వాళ్ళకి ఇక్కడ స్పెక్స్ కొంటారు. సారీ, బీద వాళ్ళు అయితే అద్దాలు ఫ్రీగా ఇస్తారు, వేరే వాళ్ళు అయితే ఛార్జ్ చేస్తారు అనమాట.
ఇదండి. సో ఇంకా ఫెసిలిటీ వచ్చేసి అంటే పేషెంట్స్ వస్తారు కదా చాలామంది, సో వాళ్ళకి ఇది వెయిటింగ్ ఏరియా. సో వాళ్ళకి బాత్రూమ్ ఇంత బ్యూటిఫుల్ ఉంది, బాత్రూమ్, నీళ్ళు తాగిన నీళ్ళు. సో ఇదంతా అవుట్ పేషెంట్. ఇప్పుడు వచ్చేసి నేను ఇన్పేషెంట్ దగ్గర వెళ్తున్నాను. సో ఇది అడ్మినిస్ట్రేటివ్ పర్సన్. సో ఇప్పుడు నేను ఇన్పేషెంట్ కోసము, అంటే ఇన్పేషెంట్ అంటే ఎవరికైతే సర్జరీ రికమెండ్ చేస్తారో వాళ్ళని సర్జరీ చేసే ముందు ఒకరోజు వాళ్ళని పెట్టుకొని టెస్టింగ్ అంతా అయిన తర్వాత ఒకరోజు టెస్టింగ్ ముందు పేషెంట్ పెట్టుకుంటారు. సో ఇదండి ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఇది ఇన్పేషెంట్. సో ఇప్పుడు ఇది ఇన్పేషెంట్ ఆపరేషన్. సో అక్కడ ఆపరేషన్ థియేటరు, దాని తర్వాత ఇంకోటి పోస్ట్ ఆపరేషన్, అంటే ఆపరేషన్ అయిన తర్వాత ఒక గంట సేపు అక్కడ ఉంచుకొని కరెక్ట్ అయిందా లేదా అనేది వాళ్ళని చెక్ చేస్తారనమాట. సో దాని గురించి 2 ఆపరేషన్ థియేటర్లు నేను చూస్ చేసుకున్నాను కాబట్టి లోపలికి పోతాండి. సో 2 ఆపరేషన్ రూమ్, ఇంకొక రూమ్ వచ్చేసి సర్జరీ అయిన తర్వాత వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టడానికి, అంటే ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ ఎలా ఉన్నాడు ఏం చెప్తాను. సో ఇది వచ్చేసి నర్సెస్. సో ఇప్పుడు వచ్చేసి నేను పేషెంట్స్ ఇవాళ నేను యాక్చువల్గా వెల్మెజల అనే ఊరు నుంచి ఒక పేషెంట్స్ని తీసుకొని వచ్చాను, వాళ్ళకి సర్జరీ చేయించాము. సో వాళ్ళంటివి సో అందరు పడుకున్నాను. సో వీళ్ళందరూ పేషెంట్స్. సో వెల్మెజల ఆలేరు. ఇంకో ఇక్కడ ఒక అవ్వ ఉన్నది, అవ్వతో మనం మాట్లాడదాం. అవ్వ ఏం పేరు అవ్వ నీది? శాంతమ్మ సార్. ఈమె పేరు శాంతమ్మ. ఏ ఊరమ్మా? వెల్మజల. ఏ మండల్? ఓకే, గుండాల మండల్, ఆలేరు డిస్ట్రిక్ట్. అంతే కదమ్మా? ఎక్కడమ్మా? యాదగిరిగుట్ట డిస్ట్రిక్ట్. యాదగిరిగుట్ట. సో ఈమె పేరు వచ్చి ఏం పేరు అమ్మ? శాంతమ్మ. వెల్మజల ఊరు అండ్ యాదాద్రి డిస్ట్రిక్ట్. సో క్రిస్టోఫర్ గారు అనే ఫ్రెండ్, ఆయన మనకి రెఫర్ చేస్తారనమాట. వీళ్ళ సార్ ఇట్లా పేదవాళ్ళు ఉన్నారు, వీళ్ళకి కొంచెం సర్జరీ చేయాలి సార్ అని అంటే వాళ్ళని వల్ల 11 మంది వచ్చారు. సో అందులో కొంతమందికి సర్జరీ అయింది, కొంతమందికి వేరే రీజన్స్ వల్ల డిలే అంటే పోస్ట్పోన్ చేశాం. సో ఈమె వచ్చేసి శాంతమ్మ వచ్చేసి ఆమె ఈ ఫెసిలిటీ ఎట్లుంది, ఎల్వి ప్రసాద్ ఎట్లుంది, మేము హెల్ప్ నీటి నుంచి మేమేం చేస్తాము. క్రిస్టోఫర్ అనే వాళ్ళు అక్కడ మన వెల్మెజల అనే ఊర్లో ఆయన పాపం చాలామంది బీద వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఆయన ఎట్లా ఉంటాడు చెప్తారు. అమ్మ కొంచెం మీ వీడియో కొంచెం మీరు ఇప్పుడు మీకు సర్జరీ అయింది కదా, ఎట్లయింది ఏం సంగతి ఒక్కసారి మాట్లాడండి, చెప్పండి. మంచిగా అయిందమ్మా. అంటే మీకు మీ అనుభవం ఎట్లుంది ఇక్కడ? అన్ని డాక్టర్స్ మాట్లాడడం కానీ చెప్పడం కానీ అన్ని మంచిగా ఉంది కదా? ఓకే, ఇది ఎందుకు తీస్తున్నామంటే వీడియో వేరే వాళ్ళు మీ లాంటి పేదవాళ్ళకి కూడా వాళ్ళకి ఈ సంస్థ మీద నమ్మకం రాని కోసం చెప్తాను. మీకేమైనా ఇష్యూ ఉంటే చెప్పండి. అంత బాగానే ఉంది కదమ్మా? ఓకే, ఇంకోరైనా ఉన్నారా మాట్లాడవాళ్ళు? ఓకే అమ్మా. పేషెంట్ ఎంబడి మనుషులు వస్తారు, ఒక గాళ్ళకే అన్నం పెట్టు లేక పర్లే అమ్మా, అది చూడ వేరే అయితే ఆపరేషన్ అయితే బాగుంది కదా? ఓకే. సో ఇప్పుడు వచ్చేసి అమ్మా అవ్వా అదే అవ్వా, ఇప్పుడు నువ్వు అటెండరా అమ్మా? నువ్వు వీళ్ళెంబడి వచ్చిన అటెండర్ ఈయననా? ఏం పేరు అనేది? కొమ్మల రాము. సో ఇప్పుడు అమ్మ నువ్వు అటెండ్. సో ఈమె వచ్చేసి నీ పేరమ్మా? యాదమ్మ అనేట ఆమె. నీ పేరేంది? కొమ్మల రాములు వాళ్ళ భార్య. ఆయనకి సరిగ్గా వినిపించదు అండ్ ఈయనకి వచ్చేసి ఆపరేషన్ చేసిన తర్వాత ఆయనకు ఒక అటెండర్ ఉండాలని చెప్పేసి ఈమెను తీసుకొని వచ్చిండండి. సో అమ్మ నీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇక్కడ ఆపరేషన్ కానీ ఎట్లుందమ్మా? అంత మంచిగా ఉందా? నీకు తాత ఎట్లా అనిపించింది? సార్ మంచిగా చెప్ తాత, ఎట్లా అనిపించింది నీకు తాత? మంచిగా అనిపించింది. మంచిగా ఉందా? ఇది ఎందుకు తీసుకున్నామంటే తాత వేరే వాళ్ళు
ఇది ఎట్లుంది ఏం సంగతి అని వాళ్ళకి నమ్మకం రాని కోసం ఈ వీడియో మంచిగా చేస్తాను తాత. ఉండాలి ఉండాలి. మంచిగా ఉంది తాత. ఉమ్. ఏంటమ్మా ఏమైనా ఉందా? ఏం లేదు, తేడా కొంచెం. ఓకే. ఈమె అవ్వరు. నీ పేరేం తాత? పడుకో. సరే పడుకోని. మేకల గౌడ. సో ఈయన పేషెంట్ అండి. సో ఈయన పేషెంట్ అటెండర్. నువ్వే కదమ్మా ఆయన అమ్మ నీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? నాకు ఏమనిపిస్తుంది సార్? కాదు ఆయన ఆపరేషన్ అంతా బాగుందా? మంచిగా సంస్థ అంతా బాగుందా? అంత టెస్టింగ్ అన్ని బాగా చేసిండ్రా? డాక్టర్లు అంతా మంచిగా చెప్పిండ్రా? ఏదమ్మా మంచిగా అయింది కదా? అదే చెప్పడం కానీ అది కానీ పేషెంట్ కానీ అన్ని ఇచ్చిండ్రు కదా? ఓకే. సేవని చెప్పాలనుకుంటున్నా అమ్మా అంత బీదోళ్ళు కాబట్టి ఫ్రీ అమ్మా. పైసలు ఉన్న వాళ్ళకి ఇక్కడ చేయరు. సరేనా? సంతోషం దేవునికి. ఏంటబ్బా? పోయేటప్పుడు ఏమన్నా గోళీలు అద్దాలు ఇస్తారమ్మా. మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్? మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. మీ దగ్గర ఏదైతుందో ఆ సంస్థ అది చెప్తారు. క్రిస్టోఫర్ గారికి అంతా చెప్పాను. పోస్ట్ సర్జరీ తర్వాత మీరు దగ్గరలోనే రావాలి. ఇంత దూరం అవసరం లేదు. అక్కడ చెప్తారు వాళ్ళు. ఆ దగ్గరలో మీరు వెళ్ళి చేసుకుంటే చాలు. సరేనమ్మా? సో ఇక్కడ వచ్చేసి మన సిస్టర్ ఉంది. సిస్టర్ చెప్పమ్మా. ఎవరికి? అది చెప్తారమ్మా, డాక్టర్ చెప్తారు. సో ఇప్పుడు వచ్చేసి సిస్టర్ మీ పేరు సిస్టర్? హరీష. ఓకే. సో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది సిస్టర్? ఓకే. ఇక్కడ అంతా పేషెంట్స్ హ్యాపీ కదా? సో షీఈస్ ఎ గ్రేట్ సిస్టర్ హూ ఈస్ సర్వింగ్. అంటే మంచి సిస్టర్, ఎంతమందికి బీద వాళ్ళకి పాపం సాయం చేస్తుంది. థ్యాంక్స్ సిస్టర్ ఫర్ యువర్ సర్వీస్. మీరు ఎంతోమంది బీద వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఐ రియల్ అప్రిషియేట్ అండ్ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సో ఇదండి ఎల్వి ప్రసాద్లో ఇంతమంది పేషెంట్స్కి వాళ్ళ మేము 11 ఎంతమంది సిస్టర్స్ ఇవాళ మనం సర్జరీ చేయించాం? 20. మొత్తం ఎల్వి ప్రసాద్ నుంచి 20. సో మా సైడ్ నుంచి వెల్మజల్ల నుంచి వచ్చిన వాళ్ళతో 9 మంది పేషెంట్. సో 9 మంది పేషెంట్ 11 మంది వచ్చారు. కానీ ఇద్దరికి బీపీ షుగర్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళు పోస్ట్పోన్ చేశారు. సో 9 మందికి మాత్రం సర్జరీస్ అయింది. అండ్ ఇప్పుడు మీకంతా మాట్లాడిచ్చింది వాళ్ళతో. సో ఇదండి ఎల్వి ప్రసాద్. సో దేవుడు ఎల్వి ప్రసాద్ చల్లగా చూడాలి. అండ్ ఇక్కడ సేవ చేసే వాళ్ళ సిస్టర్స్ అందరు మంచిగా ఉండాలి, వాళ్ళు హ్యాపీ ఉండాలి. అండ్ వాళ్ళని పంపించిన క్రిస్టోఫర్ గారు కూడా మంచి హ్యాపీ ఉండాలి. అండ్ మేము కూడా అందరూ హ్యాపీ ఉండాలి. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.